మండలార్చన అంతా కూడా చేశాం. ఈ మండలంలో ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి దేవతలంతా కూడా ఉంటారు. ఆయా 9 కలశాలు ఉన్నాయి. ఆ కలశములన్నిట్లోనూ నదీ జలాలు, సముద్ర జలాలతో పాటుగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుష సత్య అచ్యుత అనంతాది దేవతలను ఆవాహనం చేశారు. అవతల పక్క ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి ఆనాడు సింహాసనం మీద కూర్చొని ఉంటే సీతారాములిద్దరూ, వారికి ఆనాడు సేవ చేసినటువంటి జాంబవంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుల వారు, వీళ్ళందరినీ కూడా అక్కడ పట్టాభిషేక రాముడు అంతా కూడా అక్కడ ఆవాహనం చేయడం జరిగింది. ఆ తర్వాత యువతల ఉండేటువంటి మండలంలో పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ఉండేటువంటి ఇప్పుడు సమర్పించబోయేటువంటి వాటిని అన్నింటినీ ఆవాహనం చేశారు. ఇప్పుడు మనకి స్వామివారికి అర్చన చేస్తారు. ఇది షడక్షరి సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చన. రామనామం శ్రీరామాయ నమః అని ఉంటుంది మొత్తం. ఆ శ్రీరామాయ నమః అనేటువంటిది మొత్తం 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలను ఒక మంత్రంగా చెప్తారు. దానికే తారక మంత్రము అని పేరు. రామదాసు గారు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని మదినమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్నా అని తారక మంత్రం దొరికింది, నేను ధన్యుడినైపోయాను అని రామదాసు గారు ఆనందపడిపోతారు. అలాంటి తారక మంత్రమే ఏంటి అంటే చాలామంది ఏదో చాలా చెప్తారు, కానీ శ్రీరామాయ నమః అనేదే తారక మంత్రం. ఈ శ్రీరామాయ నమః అనేటువంటి అక్షరాలు ఉన్నాయే, శ్రీ, రా, మా, యా, ఇలా ఉండేటువంటి అక్షరాలు ఒక్కొక్క దాన్ని సంపుటి చేసుకుంటూ 108 నామాలు అన్నమాట. 108 నామాలతో అది ప్రత్యేకమైనటువంటి శ్రీరామ షడక్షరి సంపుటిత అష్టోత్తర శతనామ పూజ. అది ఈ సందర్భంగా